ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ప్రయాగరాజ్లోని మహాకుంభమేళలో ఈరోజు మౌని అమావాస్య స్నానానికి హాజరైన భక్తుల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. సంగం నది దగ్గర జరిగిన ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇది మంగళవారం నుంచి బుధవారం మధ్య అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ సమయంలో రెండవ రాజస్నానం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో సంగం నది వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. యూపీలోని ప్రయాగ్రాజ్ సంగం తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా స్నానం ఆచరించేందుకు మహాకుంభమేళకు భారీగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 17 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. మరికొందరు గాయపడినట్లుగా సమాచారం. అయితే మృతుల సంఖ్య, గాయపడిన వారిని వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఎన్ఎస్జీ కమాండోలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మౌని అమావాస్య సందర్భంగా 10 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. భారీ భద్రత ఏర్పాటు చేసిన ఊహించని విధంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. భక్తుల తాకిడికి భారీ గేట్లు విరిగిపోవడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కొందరు భక్తులు తమ కుటుంబ సభ్యులు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో భక్తులకు సంబంధించిన దుస్తువులు, బ్యాగులు, చెప్పులు చెల్లాచెదురుగా అక్కడ పడి ఉన్నాయి. దీంతో ఎక్కడ చూసినా కూడా బిహాత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే కాసేపటి తర్వాత, గంట తర్వాతనే పరిస్థితినంతా కూడా నియంత్రించినట్టుగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ శాంతియుత వాతావరణం నెలకొంది. వచ్చిన భక్తులందరికీ కూడా స్నానాలు ఆచరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఊహించని ఈ పరిణామంతో మహాకుంభమేళకు వచ్చినటువంటి భక్తులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మరోవైపు మౌని అమావాస్య నేపథ్యంలో 10 కోట్ల మంది భక్తులు స్నానాలు ఆచరించేందుకు రాబోతున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సుమారు 50 కిలోమీటర్ల వరకు కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇప్పటికే 4 కిలోమీటర్ల వరకు కూడా వాహనాలను పూర్తిగా నిలిపివేసినటువంటి అధికారులు 50 కిలోమీటర్ల అవతల వరకు కూడా ఈ వాహనాల రష్ అనేది కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఎంతమంది భక్తులు అక్కడికి స్నానాలు ఆచరించడానికి వస్తారో తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.